నారా లోకేష్ వాళ్ళకి సూపర్ 6 సభలు ఉన్నా కూడా సభలు ఇంపార్టెంట్ కాదు, పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాదు, చేయాల్సిన కార్యక్రమం ఇంపార్టెంట్ అని ముందడు వేసి రియల్ టైం గవర్నెన్స్ లో కూర్చుని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ప్యాసింజర్ మేము లోకేష్ గారితో మాట్లాడాము, ఆయన ఇచ్చిన నమ్మకం వల్ల మేము తిరిగి వచ్చాము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్న సమయం. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత హమయం మేము వచ్చేసాం, ఇంటికి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రియాక్షన్ చూస్తే కనుక దిస్ ఇస్ ద లీడర్, హీస్ కాల్డ్ ద లీడర్ అని చెప్పి అందరికీ అనిపిస్తుంది. అపోజిషన్ పార్టీ స్టేటస్ లేని అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ సిపి కానీ ఆ హెడ్ కానీ ఎప్పుడన్నా పవర్ లో లేనప్పుడు రూపాయి ఇచ్చి ఒకరికి మంచి చేద్దాం అన్న ఆలోచన ఉందా? చెప్పండి. నాకు పార్టీతో సంబంధం లేదు, పాలిటిక్స్ తో సంబంధం లేదు, నా ఎగ్జిస్టెన్స్ as a లీడర్ సంబంధం లేదు, మనిషి టు మనిషి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఎప్పుడైనా కూడా ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఇరుక్కుపోయినా, తెలుగు వారికి ఆపద వచ్చినా, దేశంలో నలుమూలలో తెలుగు వారు ఉంటే వాళ్ళతో డైరెక్ట్ గా ఫోన్ చేసి నేను ఉన్నాను అని చెప్పగల నేత ఉన్నారు ఎవరైనా అపార్ట్ ఫ్రమ్ లోకేష్? ఈ రోజు చెప్పండి. హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ. ఇంతకు మించి ఏపీకి ఇంకొక దిక్సూచి కనపట్ల. ఈ రోజు సేవ చేసేవాడు నాయకుడుగా ఎదుగుతాడు. అలా నాయకుడు మహానాయకుడుగా ఎదుగుతున్న సన్నివేశం మనం చూస్తున్నాం. వీఆర్ విట్నెసింగ్ ద మూమెంట్. ప్రతి ఒక్క దశాబ్దానికి వస్తారు టార్చ్ బేరర్ అని చూడండి. హీఈస్ ద టార్చ్ బేరర్ ఆఫ్ ఏపీ ఫర్ నెక్స్ట్ డికేడ్.